అందరికీ ప్రైజ్ ద లార్డ్. సహవాసాన్ని పోగొట్టుకోవద్దు. లోతు అబ్రామును విడిచిపోయిన తర్వాత అబ్రాము దేవుడు పిలిచినప్పుడు విశ్వాసమును బట్టి బయలుదేరి వచ్చాడు. అంటే అతడు విశ్వాసిగా ఉన్నాడు. అంతేకాకుండా అతడు ప్రార్థించేవాడిగా ఉన్నాడు. ఇటువంటి వ్యక్తితో విభేదాలు వచ్చినప్పుడు కలహమునకు దూరముగా ఉండాలి అనే ఉద్దేశంతో అబ్రాము లోతును దూరముగా వెళ్ళమన్నాడు. అప్పుడు లోతు సమాధానంగా ఉందాము, ఇక కలహములు జరగకుండా చూసుకుంటాను అని ఉంటే బాగుండేది. కానీ అలా చెప్పకుండా కనులెత్తి సొదొమను చూశాడు. అది అందంగా కనబడింది. అక్కడ నివసించుటకు లోతు అబ్రామును విడిచిపెట్టాడు. దాని ఫలితము అబ్రామును విడిచి సొదొమను కోరుకొనుట ద్వారా భద్రతను కోల్పోయాడు. లోతు అబ్రామును విడిచి తన గుడారమును సొదొమ దగ్గర వేసుకున్నాడు. ఆదికాండము 14వ అధ్యాయములో సొదొమ చెరపట్టబడిన సంఘటన ఉంటుంది. లోతు అతని ఆస్తి సమస్తము చెరపట్టబడింది. మరలా అబ్రాము వెళ్ళి రక్షించాల్సి వచ్చింది. సొదొమలో భద్రత లేదు. వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.